వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం భారతదేశ విద్యా విధానం గురించి. భారతదేశ విద్యా విధానంలో వస్తున్న మార్పులు, ఆ మార్పులు సామాజికంగా ఎలా ప్రభావం చూపుతున్నాయి, ప్రభావం చూపడంతో ఏమైనా మార్పులు, గణనీయమైన మార్పులు భారతదేశంలో జరుగుతున్నాయా, విద్యా విధానంలో మార్పులు వస్తున్నాయా అనే అంశం గురించి మనం చర్చిద్దాం. ఇదే ఆర్టికల్ హిందూలో కూడా డిస్కస్ చేశారు. డిస్కస్ చేసిన ఆర్టికల్ని మనం కొంచెం ఎలాబొరేట్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. భారతదేశ విద్యా విధానం అనేసరికి చాలామందికి ఇప్పుడు మనకి ఒక మిడిల్ క్లాస్ సెక్షన్లో వచ్చిన అభిప్రాయం ఏంటంటే భారతదేశం చాలా ముందుకెళ్ళింది, చాలా అభివృద్ధి చెందిన దేశం, మనం చెందుతూ ఉన్న దేశం, కానీ అభివృద్ధి చెందిన దేశం అనే వాదన ఉంచే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఐటీ సెక్టర్లో చాలా బలంగా ఉంది. మన సీఈఓలు భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు, ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ గూగుల్ సీఈఓలు ఉన్నారు, పెప్సీకి సీఈఓలు ఉన్నారు, కోకోకోలాకి ఉన్నారు, సో ఏఐ ఇంటెలిజెన్స్లో మనోళ్ళు ఉన్నారు, ఇలా చెప్తూ ఉంటారు. కానీ అసలు సమూలంగా భారతీయ విద్యా విధానంలో లోపం ఎక్కడ జరుగుతుంది, ఎందుకు కొన్ని రంగాల్లో మనం ఇంకా వెనకబడి ఉన్నాం, గ్రౌండ్ రిపోర్ట్ చూస్తుంటే ఇంకా గ్రామాల్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు. సో ఈ లోపాలు ఏంటి అనేది మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. అయితే వీటన్నిటినీ అడ్రస్ చేస్తూ భారత ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020 అని ఒకటి తీసుకొచ్చింది. 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఒకటి తీసుకొచ్చింది. అంటే భారతదేశానికి ఒక విద్యా విధానం ఉండాలి అని చెప్పి ఎన్ఈపిని తీసుకొచ్చింది. సో అంటే ఏంటి, భారతదేశం కలోనియల్ రూల్లో ఉంది. అంటే మనందరికీ తెలుసు బ్రిటిష్ రూల్లో భారతదేశం ఎక్కువ కాలం ఉంది. ఈ బ్రిటిష్ రూల్లో ఉండటం వల్ల ఆ బ్రిటిష్ వాళ్ళు భారతీయులని వాళ్ళు గుమస్తాలుగా తయారు చేయడానికి విద్యా విధానాన్ని అవలంబించారు. అంటే ఏంటి, లెక్కలు రాయటం, లేకపోతే బ్రిటిష్కి అనుకూలంగా ఉండేటువంటి శిస్తులు వసూలు చేసినప్పుడు ఆ లెక్కలు రాయటం, వాళ్ళకు అనుకూలంగా కొద్ది మొత్తంలో ఇంగ్లీష్ నేర్పించడం, అంటే మొత్తం ఆ కొలోనియల్ మైండ్ సెట్కి ఉపయోగపడేటట్టు చదువుని చెప్పించారు తప్ప స్కిల్ ఓరియంటెడ్ చదువుని నేర్పించలేదు. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే చదువు, ఆ స్కిల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ మనకి ఇవ్వలేదు బ్రిటిషర్స్. సో దీన్ని భారత ప్రభుత్వం గుర్తించి 2020లో నరేంద్ర మోడీ నాయకత్వంలో వీళ్ళు ఏం చేశారంటే, మనది ఇంకా కలోనియల్ మైండ్ సెట్ ఉంది, ఈ విద్యా విధానంలో చొప్పించబడింది, లార్డ్ మెకాలే మైండ్ సెట్ మనకి ఇంకా ఉంది, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. ఇప్పుడు డిగ్రీలు చదువుతున్నారు, పిహెచ్డీలు చదువుతున్నారు, వాటికి 4 ఇంగ్లీష్ మొక్కలు మాట్లాడడం రాదు, లేకపోతే గట్టిగా వెళ్ళి ఒక స్పీచ్ చెప్పడం రాదు, లేదు ఒక అంశం మీద టెక్నికల్గా మాట్లాడడం, కంప్యూటర్ విద్యని కంప్యూటర్తో పని చేయటం చేత కాదు, సో ప్రపంచంతో పోటీ పడడం చేత కాదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీన్ని అడ్రస్ చేస్తూ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 2020లో తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ ఎన్సిఆర్ఎఫ్ దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఎన్సిఆర్ఎఫ్ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, టెక్నికల్ స్కిల్స్ని భారతదేశంలో అన్వయించాలి. టెక్నికల్ స్కిల్స్ లేకపోవడం వలన చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో రెండోది ఈ డీకొలనైజింగ్, అంటే ఎవరైతే కొలనైజ్ మైండ్ సెట్లో ఉన్నారో ఆ చదువుల్ని వదిలేసి టెక్నికల్ స్కిల్స్లో భారతీయులను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి దీని మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, అంటే బహుళ రంగాలలో మన భారతీయులు టెక్నికల్గా ఉండాలి, థియరిటికల్గా ఉండాలి. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్, మీడియా, లా ఇవన్నీ చదవటం ఒక ఎత్తు, కానీ టెక్నికల్గా అప్లై చేయడం ఒక ఎత్తు. కానీ కంప్యూటర్ రాకపోవడం, స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం, టెక్నికాలిటీస్ లేకపోవడం వల్ల చాలామంది నిరుద్యోగులుగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన చాలామంది పిల్లలకి టెక్నికాలిటీస్ లేకపోవడం వల్ల చాలామంది ఉద్యోగాలు లేకుండా బయట ఉన్నారు. సో వీటిని అడ్రస్ చేస్తూ చదువుతో పాటే టెక్నికల్ స్కిల్స్ని కూడా దీంట్లో చొప్పించాలి అని చెప్పి, ఈ కలోనియల్ మైండ్ సెట్ ఏదవుతుందో దాన్ని తీసేయాలి అని చెప్పి, సోషల్ ఈక్విటీ సాధించాలి అని చెప్పి భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది చాలా ఆహ్వానించదగిన పరిణామం. తర్వాత దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైన లోపాలు ఏంటి, ఈ ప్రధానమైన లోపాలను మనం పరిశీలిస్తే చాలామంది థియరిటికల్ చదువుతారు, ఇప్పుడు పిహెచ్డీలు చేయమంటే చేస్తారు, కానీ టెక్నికల్గా నేర్చుకోమంటే కష్టం. కానీ చైనా, ఇతర దేశాల్లో ఈ విద్యా విధానం చిన్నప్పటి నుంచే వాళ్ళకి థియరిటికల్తో పాటు ప్రాక్టికల్ క్లాసులు ఉండటం వలన వాళ్ళు చిన్నప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు చేసేస్తారు. మీరు చైనా చూడండి, ప్రతి 2 గడపలకి ఒక చిన్న ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండటం వలన ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేస్తున్నారు. వాళ్ళ ఒప్పందాలు చేయడం వల్ల వాళ్ళ ప్రొడక్ట్స్ని మన దేశంలో దించుతున్నారు, మన దేశంలో డబ్బుని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఇట్లా చైనా మన దేశంతోనే కాదు, ప్రపంచంలో చాలా కంట్రీస్తో ఉన్న
ఆ మారకాన్ని అంటే డబ్బుని ఆ దేశానికి తరలించడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే టెక్నికల్ స్కిల్స్ మీద అవగాహన ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కేవలం థియరిటికల్గా పుస్తకాలు చదివి పాస్ అవ్వటం వలన ఉపయోగం లేదు. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తుంది. అదేవిధంగా మన భారత ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలు, ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయండి, స్వచ్ఛ భారత్ మిషన్, క్లీన్గా ఉండాలి, అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా, మన మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర ఉండాలి. ఇంకా మనం చూసుకుంటే డిజిటల్ ఇండియా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల్ యోజన, ఆయుష్మాన్ భారత్, ఆత్మనిర్భర్ భారత్, ఇలా మనం చూసుకుంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చిన తర్వాత ఈ భారతదేశాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలి, థియరిటికల్ ఎడ్యుకేషన్తో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి భారత ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అయితే మనం కూడా చేయాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు కూడా కేవలం ఏదో ఇంజనీరింగ్ చదివించాము, మెడిసిన్ చదివించాము అనేది కాకుండా వీళ్ళు టెక్నికల్ ఆస్పిరెంట్ ఎలా ఉన్నారు, టెక్నికల్ ఆస్పెక్ట్స్లో వీళ్ళు చాలా ముందుగా ఉన్నారా లేదా. ఎందుకంటే ఎంత థియరిటికల్ చదివినా టెక్నికల్ దగ్గర సరిగ్గా పని చేయకపోతే వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు. సో ఈ విషయాల పట్ల టెక్నికల్ విద్యని ప్రబోధించాలి, ప్రమోట్ చేయాలి అని చెప్పి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనందరం ఆహ్వానిద్దాం. అదేవిధంగా ఆ బాటలో వెళ్దాం. అందరూ కూడా ఆ థియరీతో పాటు ప్రాక్టికల్ కూడా నేర్చుకొని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్తారని ఆశిద్దాం.